నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఉప ప్రధానమంత్రి గారు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ప్రవాసులని చెప్పేసి కువైటీలని చెప్పేసి కొద్దిగా తేడా ఉన్నమాట వాస్తవమే. ఇది అందరికీ తెలిసిన విషయమే. కువైట్లో కువైటీలకు చట్టాలు ఎలా ఉంటాయి, ప్రవాసులకు ఎలా ఉంటాయని చెప్పేసి, అలాగే కువైట్లో వర్గాలుగా విడిపోయారు, అలాగే కులాలుగా విడిపోయారు, మతాలుగా విడిపోయారు, దేశాలుగా విడిపోయారు. కానీ కువైట్లోని భద్రతా అధిపతులతో అయితే కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు అయితే కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే పోలీసులు కూడా మనం చూసుకుంటే ఇటీవల కొంతమంది అయితే ప్రవాసులు అయితే కువైటీలను ఒకలా ప్రవాసులను ఒకలా చూస్తూ ఉన్నారని చెప్పేసి చాలా వరకు ఫిర్యాదులు వెళ్ళిన తర్వాత గౌరవనీయులైన కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు సమావేశంలో మాట్లాడుతూ ముందుగా భద్రతా అధికారులకు ఆకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళనైతే ప్రశంసించడం జరిగింది. చట్టాన్ని అందరికీ ఒకే విధంగా వర్తింపజేయాలని చెప్పేసి కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే. వాళ్ళు అమెరికా వాళ్ళైనా సరే కానీ, భారతీయుడైనా సరే కానీ, కువైటీలైనా సరే కానీ, ఇతర దేశాలకు సంబంధించిన వారు ఎవరైనా సరే కానీ, కువైట్ రాజ్యాంగం ముందు కువైట్ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే ప్రస్తుతం ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని చెప్పేసి, అలాగే ప్రజలతో మీరు స్నేహపూర్వక భావంతో వ్యవహరించాలని చెప్పేసి, ముఖ్యమైన ప్రదేశాలు మరియు ప్రజా సౌకర్యాల వద్ద భద్రతా ఉనికి పెంచాలని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో, రద్దీగా ఉండే ప్రాంతాలలో మరియు ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతను పెంచాలని చెప్పేసి, అలాగే అంతర్గత కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి ఓపెన్ డోర్ పాలసీని అమలు చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ప్రజలకు అందించే సేవలు ఏవైతే ఉన్నాయో సేవల నాణ్యతను కూడా పెంచాలని చెప్పేసి, ఆ విధంగా కూడా అధికారులు పనిచేయాలని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి కువైట్ రాజు గారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారు కూడా ఆయన రాజుగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నప్పుడు కూడా తెలియజేయడం జరిగింది. అది రాబోయే రోజుల్లో అయినా సరే కానీ కువైట్లో సాధ్యం కావాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.